నువ్వు నేను ప్రేమలో వచ్చే ఎపిసోడ్ అయితే ఉండబోతుందన్న టెన్షన్ అందరికీ ఉన్నది. మీకు పద్మావతి అంటే చాలా ఇష్టమా? ఈ వీడియోకు మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ వికీ అంటే చాలా ఇష్టమా? మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో ఐ లవ్ వికీ అని కమెంట్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో యశోధర్కి చాలా చాలా హ్యాపీ ఒక రీజన్ ఉన్నది. వాళ్ళ అమ్మవే ఎట్టనో పద్మావతి కాపాడేసింది. ఇది ఒక చాలా హ్యాపీ మ్యాటర్గా ఉన్నది. అయినా యశోధర్ అమ్మనే తలవకుండా ఇంత పని చేసేసింది పద్మావతి. అయినా ఎవరని తెలిసి ఇంకా చేసి ఉంటే అమ్మ ఎంత గొప్ప అని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు కరెక్ట్గా అను వాళ్ళ కూతురికి ఫంక్షన్ జరుగుతూ ఉన్నది, పేరు పెట్టేదానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు పద్మావతి మాత్రం ఆడికి రాలేదు. అందరికీ ఒక టెన్షన్ ఉన్నది, ఏమి మనం ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్నదని తెలుసు, ఎందుకు పోయిందో ఎందుకు రాలేదో ఇంకా అని ఏదేదో టెన్షన్ పడతా ఉన్నారు. అందరికీ ఈ టెన్షన్ ఉండేటప్పుడు కరెక్ట్గా నేను ఎట్టనా ఏమన్నా చేసి ఫంక్షన్ జరిపిస్తానని వికీ ఫంక్షన్కి ఏం కావాలో మొత్తం తీసుకుని వచ్చి ఇంట్లో ఆర్య అండ్ వికీ ఇద్దరు డెకరేషన్ మొత్తం చేస్తున్నారు. పోయి బంగారం పెట్టేసి డబ్బు ఎత్తుకొని తీసుకొని వస్తామని పోయిన పద్మావతి లాస్ట్ దాకా రానేలేదు. పేరు మొత్తం పెట్టేసిన తర్వాత వచ్చింది. ఇది అనకు ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. ఇది లేకుండా పద్మావతి ఎక్కడ ఇంకా రాలేదని అందరూ వికీ కాడ అడుగుతూ ఉన్నారు. నేను ఫోన్ చేస్తానని చెప్పి ఈ మాదిరిగా నువ్వు ఏం చేస్తున్నావేడా, మనం ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నది, వస్తావా లేదా అని ఏదేదో తిడుతున్నారు. మళ్ళీ పద్మావతి కలిసి గడగడగడగడ అని వస్తున్నది. అండ్ అక్కడ ఫంక్షన్ కూడా జరిగిపోయిన తర్వాత అను నువ్వు ఇట్లా చేస్తే నాకు నచ్చలేదు, నా బిడ్డకి తీర్మానంగా పూర్తిగా ఆశీర్వాదం కావాలి, నువ్వు వద్దు అని చెప్పేటప్పుడు వికీ కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇది ఎట్ట పోతుంది, ఎట్ట ఎత్తుకొని పోతారని సీరియస్గా తెలియదు, ఏదో సర్ప్రైజ్ లాగా పోతున్నది ఎపిసోడ్స్. అయినా మీరేమనుకుంటున్నారు ఎట్ట పోతున్నదని మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.